ఒక గొర్రెల కాపరు ఉన్నాడు. ఆ గొర్రెల కాపరికి గొర్రెలు అంటే చాలా ఇష్టం. ఆ గొర్రెల్లో ఒక చిన్న గొర్రె ఉంది, అదంటే ఆ గొర్రెల కాపరికి ఇంకా ఇష్టం కాబట్టి ఆ గొర్రె పిల్ల ఏం చేసింది, నేనంటే గొర్రెల కాపరికి చాలా ఇష్టం కాబట్టి నన్ను కొట్టడులే అని చెప్పేసి అన్ని గొర్రెలు ఒకవైపుకి వెళ్ళి మేస్తూ ఉంటే ఇది మాత్రం ఒంటరిగా వేరే దిక్కుకి వెళ్ళి ఎక్కడోకి వెళ్ళి దూరంగా వెళ్ళి మేస్తూ ఉండేది. ఈ విధంగా అన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తూ మిగతా గొర్రెలకు ఉన్నటువంటి క్రమశిక్షణను పాడు చేస్తూ ఉండేది. ఒక రోజు దీన్ని గమనించినటువంటి గొర్రెల కాపరి దాని సంగతి చూడాలనుకున్నాడు. మరుసటి రోజు కొంతమంది ఆ దారిని వెళ్తున్నప్పుడు తను బహుగా ప్రేమించిన గొర్రె పిల్లను చూసారా, ఆ గొర్రె పిల్ల కాలు విరిగి గొర్రెల కాపరి పక్కనే కూర్చొని దిక్కులు చూస్తా ఉంది. ఇలాగా కాలు విరిగి ఉంది. దారిని పోతున్న వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి తెలుసు ఈ గొర్రెల కాపరికి ఆ గొర్రె అంటే చాలా ఇష్టం అని చెప్పి. అదేమో ఇప్పుడు కాలు విరిగి పక్కనే కూర్చుంది, ముక్కుతూ మునుగుతూ కూర్చుంది. వెళుతూ వెళుతూ వాళ్ళు అడిగారు, అదేమిటి ఈగ కూడా దాని మీద వాళ్ళనివ్వవు కదా, అంతగా ఆ గొర్రె పిల్లను ప్రేమిస్తావు కదా, దాని కాలు విరిగిపోతే నువ్వు చూస్తే ఎలా ఉన్నావు అని అంటే ఆ గొర్రెల కాపరి అంటున్నాడు, నేనే విరక్కొట్టా. ఏం చేశాడట? నేనే విరక్కొట్టా. నువ్వు విరక్కొట్టడం ఏమిటి? అది నా ప్రేమను ఆసరాగా తీసుకుంటుంది, లోకుగా తీసుకుంటుంది. నేను ప్రేమిస్తున్నాను కదా, ఏమీ చెయ్యను అనుకుంటుంది. ఒకవేళ నా ప్రేమను అలాగే కొనసాగించినట్లయితే ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేనే దాని కాలు విరక్కొట్టా అని అంటే ఒక మాట అన్నాడు. మిగతా 99 గొర్రెలు ఇక మీద దారి తప్పుతాయేమో గాని ఇక ఇది మాత్రం పిచ్చి వేషాలు వెయ్యదు. ఎందుకని? కాలు విరక్కొట్టాను కాబట్టి. మనలో కొంతమందికి దేవుడు ప్రేమతో చెప్తే వినే తత్వం లేదు. ప్రాణం మీదకి వస్తేనే వింటాం, కానీ ప్రాణం మీదకి వచ్చేంత వరకు చేసుకోవడం అంత మంచిది కానే కాదు. కాబట్టి సహోదరి సహోదరులు, దేవుడు తన వాక్యము ద్వారా గద్దిస్తున్నప్పుడు వెంటనే లోబడదాం, సులభంగా లోబడదాం. అది మనకు క్షేమం.